హాయ్! చూడండి ఈరోజు ఎక్కడికి వచ్చామో మీకు వినాయకుడు కనపడుతున్నాడు కొండపైన. కోటప్ప కొండకు వచ్చామండి. ఈరోజు ఏకాదశి. మనకు రేపు లేక ఎల్లుండి ఆదివారం శివరాత్రి అండి. అందరికీ కూడా ఈరోజు ఏకాదశి రోజు శివుని దర్శించుకుంటారండి. ఇక్కడ లోకల్ వాళ్ళు, చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు ఈరోజే శివయ్యను దర్శించుకుంటారు. ఎందుకంటే శివరాత్రి రోజు అసలు మనకు వెళ్ళడానికి కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది. పైకి వెళ్ళనివ్వరు కార్లు. చాలా కష్టంగా ఉంటుంది. ఆ రోజు మనకు తిరణాల జరుగుతుంది, కోటప్ప కొండ తిరణాల. కాబట్టి శివరాత్రి ఉదయం నుంచి అక్కడ అంత ప్రభలు వెళ్ళడము, చాలామంది అటెండ్ అవుతుంటారు. కాబట్టి ఈరోజు ఏకాదశి రోజే మేము కూడా కోటప్ప కొండకు వెళ్ళామండి. చూడండి చుట్టుపక్కల అందరూ కూడా జనాలు వచ్చారు, శివయ్యను దర్శించుకుంటారు. చూడండి దక్షిణామూర్తి అవతారంలో ఉన్నటువంటి శివయ్య అండి. ఫస్ట్ మనం ఇక్కడే ఈ దక్షిణం వైపు మొహం చేస్తూ ఉన్నటువంటి శివయ్య గారు ఇక్కడ దక్షిణామూర్తి అని అంటారండి. దక్షిణామూర్తి అయ్య నమః అండి. ఈ మనకు శ్రీశైలంలో శివుడు ఎలా ఉంటారో అదే శివుడిని ఇక్కడ దక్షిణామూర్తి గారు అని పిలుస్తామండి మనము. కింద ఉంటుందండి ఈ దక్షిణామూర్తి టెంపుల్. ముందు దాన్ని దర్శించుకున్నాకనే పైకి వెళ్తాం మనము. లిఫ్ట్ ఉంటుందండి పైకి వెళ్ళడానికి మనకు వసతి. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతుంటారండి. ఈరోజు శివుణ్ణి 3 రోజులు కూడా ఇక్కడ శివనామము మారుమ్రోగుతుంటుందండి. టెంపుల్ మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉంటుందో. మనం లిఫ్ట్ కాకుండా ఇలా ఈ టెంపుల్ కింది నుంచి ఇలా మెట్లు ఎక్కి పైకి వస్తామండి కోటప్ప కొండపైకి. ఎక్కువగా స్టెప్స్ ఏమి ఉండవండి, ఒక 25-30 స్టెప్స్ ఉంటాయి. ఆ టెంపుల్ చూడండి అలా నడిచి పైకి వస్తూ ఉంటారు అక్కడ. అలా పైకి వచ్చిన తర్వాత చూడండి టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్ అండి. అసలు టెంపుల్ పక్కన ఉంటుంది, పైన ఉంటుందండి. చాలా ఈ మధ్యకాలంలో బాగానే భక్తులు వస్తున్నారండి ఇక్కడికి. ఈరోజు ఏకాదశి రోజు శివయ్యని దర్శించుకున్నాము, దక్షిణామూర్తి స్వామిని కూడా దర్శించుకున్నామండి. ఈ రేపు ఇంకా ప్రభలు వెళ్తుంటాయండి. మనందరికీ తెలిసి ఇక్కడ తిరణాల చాలా ఫేమస్ మన ఆంధ్రప్రదేశ్లో. కోటప్ప కొండ తిరణాల అంటుంటారు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రభలు వెళ్తుంటాయండి. ప్రభలు ఏంటంటే ఏదైనా కోరిక కోరుకుంటారో ఆ అదిగో చూడండి ఇంకొకసారి దక్షిణామూర్తి నమః స్వామి టెంపుల్ కనపడుతుంది. అలా ఏదైనా కోరిక నెరవేరితే ఇలా చిన్న చిన్న ప్రభలు, పెద్ద పెద్ద ప్రభలు కూడా కట్టుకొని కోటప్ప కొండకు వెళ్ళి ఆ రోజంతా రాత్రి శివరాత్రి జాగరణ చేస్తారండి.